ఫ్రెండ్స్, నా పేరు నవీన్. నేను ఇప్పుడు మన గ్రేట్ లీడర్ దాస్ ఉన్నా. సార్ వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేది. ఇప్పుడు పార్ట్ టైమ్ గా పేడకి సపోర్ట్ చేస్తూ ఈ బిజినెస్ అచీవ్మెంట్ అయ్యాడు. చూడండి, ఇప్పుడు సార్ వచ్చేసి మన ఏమేమి సక్సెస్ అయ్యింది, బిజినెస్ లో ఏమేమి స్కోప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ లీడర్స్, నా పేరు పురుషోత్తం దాస్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. ఈ రోజు మేము 163 కార్ అనేవి రావడం జరిగింది. సో ఈ 163 కార్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? వెస్టీజ్ వ్యాపారం నుంచి. వెస్టీజ్ వ్యాపారాన్ని మీరు నిర్మించాలనుకుంటే మీకు ఇక్కడ పెట్టుబడి ఏమీ అవసరం లేదు. సో సబ్బు షాంపూ పేస్ట్ మారిస్తే, రెగ్యులర్ గా వాడే నిత్యావసరాలు మారిస్తే ఈ రోజు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అనే దానికి నిలువెత్తి నిదర్శనం నేనే. ఎందుకు అనుకునంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2018 ఆగస్టు 3వ తారీఖు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ పేస్ట్ మారిస్తే ఎలా డబ్బులు వస్తాయని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ నేను సోపు సబ్బు షాంపూ పేస్ట్ మార్చడమే కాకుండా ఒకరికి రికమెండ్ చేస్తే నా ఇన్కమ్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 402 రూపాయలు వచ్చింది. అలా పెరుగుతూ 5 నెలల్లో నా ఇన్కమ్ 20,177 రూపాయలు రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అప్పటికే నా శాలరీ సగం వచ్చేసింది. సో ఇది బాగా అనిపించి ఆ తర్వాత ఏం చేసింది, 8 నెలల్లో నా ఇన్కమ్ 39,000 వచ్చింది. దాంతో ఒక బ్యూటిఫుల్ నాకు ఒక బ్రీజా కార్ రావడం జరిగింది 12 లక్షల వరకు. అలాగే 14 మంత్స్ లో అంటే 14 నెలల్లో 1,08,000 నా ఇన్కమ్ 6 అంకెల ఫిగర్ వచ్చింది. అక్కడ నుంచి మా అమ్మకి ఇచ్చిన కళ ఏదైతే నేను నెరవేరిందని అక్కడి నుంచి అనుకున్నా. ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకొని గట్టిగా ప్లాన్ చేసి వర్క్ చేస్తాం. సో ఫుల్ టైమ్ గా అక్కడి నుంచి సెలవు తీసుకొని వర్క్ చేసిన తర్వాత 2 years లో 4 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఒక 36 నెలల్లో మెర్సిడీస్ బెంజ్ తీసుకోవడం సాధ్యమా అనుకుంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసేదే వెస్టీజ్. సో మీరు ఆలోచించండి, వెస్టీజ్ అనేది చాలా పెద్ద అవకాశం. ఈరోజు 4 years లో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాను, ఇంట్లో ఒక సినిమా థియేటర్ కట్టించాను. అలాగే నాకు ఒక పార్టీ రూమ్, సో అలాగే ఒక మీటింగ్ హాల్ నేను ఇంట్లో కట్టించడం జరిగింది. అలాగే ఒక ఇంట్లో ఆఫీస్ కట్టించడం జరిగింది. సో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు అదే కాకుండా నేను తీసుకోబోయే ఎక్కువ డ్రీమ్ హౌస్, సుమారు 6,000 గజాల్లో ఇంకో ఇల్లు ప్లాన్ చేస్తుంది. అది డ్రీమ్ హోమ్. సో ఇది ఉండడానికి ఇల్లు కట్టించాను. ఆల్రెడీ ఇంకో డ్రీమ్ హోమ్ ప్లాన్ చేస్తాను. సో ఈరోజు 2 కార్లు ఉన్నాయి. ఒక ఆల్రెడీ ఇల్లు ఇల్లు కట్టించేస్తున్నాం, ఇంకో ఇల్లు ఆల్రెడీ ఇంకో డ్రీమ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. సో నేను ఒక్కనే కాదు, ఈ రోజు 163 కార్లే కాకుండా వెస్టీజ్ లో 12,000 మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇక్కడ ఈ రోజు ఎవరైతే నవీన్ గారు ఉన్నారో, సో ఈజ్ అ గోయింగ్ లీడర్, నాకు జిరాక్స్ సెలెక్టర్. సో మీరు చూడండి, ఇప్పుడు నేను ఏదైతే సాధిస్తున్నానో అలాగే అదే ప్లేస్ లో అదే రూట్ లో మనకు నవీన్ గారు ఉన్నారు. సో ప్లాన్ చేయండి, నిర్ణయం తీసుకోండి, గట్టి నిర్ణయం తీసుకోండి. మేమున్నాం సపోర్ట్ చేయడానికి. సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే హోరే హే హే. అంటే కళలు కనడమే కాదు, కళలు నిజమవుతున్నాయి. సో మీరు కళలు నిజమవుతా అవ్వాలి అనుకోండి, ఖచ్చితంగా వెస్టీజ్ లో గట్టి నిర్ణయం తీసుకోండి. మేము సపోర్ట్ చేయండి, మేము రెడీ. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెస్టీజ్. విష్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మీరు నాకు సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. ఇట్లనే నేను మీ లేక నేను నిజంగా జరుగుతాను సార్. అట్లనే మీ వాల్యూస్ ఎథిక్స్ లో నేను మీకు ఎప్పుడు పర్మిషన్ లో ఉంటాను సార్. ఎప్పుడు నీకు ఆదరిస్తూ నేను మా ఫొటోస్ పక్కన మీ ఫోటో ఉంటే పెట్టుకోవడం జరిగింది సార్. మా డ్రీమ్స్ అనేది డ్రీమ్ చార్ట్ గిట్లా పేజ్ చేయడం జరిగింది సార్. ఎట్లయితే డ్రీమ్ చార్ట్ పేజ్ చేసినో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను గిట్లా చేసిన. అప్ గోయింగ్ డీసీడీ ఎవరు అంటే పుత్తూరు నవీన్ ఫ్రమ్ గట్కే సార్. నేనే చూడండి, అట్లనే విఎంసీ గిట్లా నేనే అవుతాను. థ్యాంక్ యూ. మీరు ఈ ఆపర్చునిటీ తీసుకొని మీరు ఇలా కావచ్చు. థ్యాంక్ యూ.